ముందుగల్ల మనతోలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఈ భూప్రపంచం మొత్తం మీద ముగ్గురినైతే పక్క మనం మొక్తాం. మొట్టమొదటిది దేవుణ్ణి మొక్తాం, మనస్ఫూర్తిగా దేవుడా మమ్మల్ని కాపాడని మొక్తాం. రెండోది మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని మనసారా మొక్తాం. మూడోది దేవుళ్ళతో సమానంగా మొక్కేది ఒక డాక్టర్లను మొక్తాం. అవునా కాదా? ఒక్కొక్కరైతే రెండు కాళ్ళ మీద పడి, ఓ దేవుడా నారాయణ డాక్టర్ సారు నీ దండం పెడతా, నా ఇంటికి ఆపద వచ్చింది, నా పొరగానికి ఆపద వచ్చింది, నాకు ఆపద వచ్చింది, నా చుట్టాల పక్కలకు వచ్చింది, ఎట్లా చేసి నువ్వే కాపాడాలి, నువ్వే దేవిని అని రెండు కాళ్ళ మీద పడి ఓ భంగిన లేవు. అవునా కాదా? డాక్టర్లు దేవుళ్ళతో సమానం అని అంటారు. కానీ గీడ ఒక దొంగ డాక్టర్ అమ్మ వచ్చింది. చూసిగా ఈమె పేరేం పేరు నమ్రత. ఈమె ఒక దవాఖాన పెట్టుకుందంట పట్టణంలో, సికింద్రాబాద్లో. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఈమె దవాఖాన పేరు. సృష్టి మంచి గొప్ప పేరు పెట్టుకుంది, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. ఈమె మోసం ముచ్చట చెప్తా, ఎక్కువసేపు ఏం చెప్పాను, జరసేపే చెప్తా. ఫర్టిలిటీ సెంటర్లో గరాణ మోసం, ఇతరుల వీర్యంతో దంపతులకు సంతానం కలిగిస్తుందంటే ఈమె. 2 ఏళ్ల తర్వాత వెలుగులోకి దారుణం, బాబుకు క్యాన్సర్ రావడంతో అనుమానం, DNA పరీక్షల్లో బట్టబయలైన మోసం. సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై దంపతుల ఫిర్యాదు, పోలీసులు వైద్యులు అధికారులు తనిఖీలు. లైసెన్స్ లేకుండానే ఈమెకి దందా మొదలు పెట్టిందట. లైసెన్స్ కూడా లేదు ఈమెకు. మరి ఈమెకు ఆయమైన లీడర్లు కూడా ఉంటాడు. తప్పు నాకు అయితే అది పనికి అంత పెద్ద దవాఖాన పెట్టిందంటే ఏ ఒక్క లీడర్ లేనిది అయితే అది పని. కొంతమంది లంగ దొంగ లీడర్లు ఉంటారు, ఏమైనా మందికి అడ్డం పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, గసంటి ఓడోడు ఉంటాడేమో. కానీ పోలీసుల అదుపులో డాక్టర్ నమ్రత, సంతాన సౌకర్యం మాటున దందా, దంపతులను మోసం చేస్తున్న కేంద్రాలు. చూడూరే ఈ మధ్యలో అంట సికింద్రాబాద్లో ఒక జంట పోయిందట. పెళ్ళి అయి చాలా రోజులు అవుతుందట. పెళ్ళి అయి చాలా రోజులు అయితే పిల్లలు పుడతలేరంటే పలాని సృష్టి దవాఖానకు పోతే పక్కా అవుతారు పిల్లలు అని చెప్పిరట. ఇద్దరు భార్యాభర్తలు పోయినట. భార్యాభర్తలు పోగానే సార్ గిరిగిడ సంగతి పాడైపోయిన, పెళ్ళి అయి చాలా రోజులు పిల్లలు పుడతలేరు, ఏం పుడతలేరు, మరి నా ఇంట్లో బాగాలేదా, నా పిల్లల ఇంట్లో బాగాలేదా, జర ఒకసారి చెక్ చేయమ్మా అంటే, ఇదే దాని ఉందిలే మస్తు మంది పిల్లలు కనిపించిన నా దగ్గర, నువ్వు లెక్క దాని అంట టెస్టులు చేసి ఇక లోపం ఇద్దరిలో ఉన్నది, మా మందులు గోళీలు వాడురి, మీకు పిల్లలు అవుతారు తీయ అని చెప్పారంట. అయితేనే ఇక డాక్టర్ అమ్మలు జర నేను చెప్తేనేమో వికారంగా ఉంటుంది, కానీ ఏం చేసిందంటే అటగా ఇట కాదు, కానీ నీకు పిల్లలు పుట్టాలంటే నీ భర్త వీర్యంతో నీకు ఇంకో మార్గాన పిల్లలు పుడతారు అని చెప్పాగానే భార్య సరే నా భర్తనే కదా మంది అయితే కాదు అనుకుని ఆమె ఒప్పుకుందట. కథం అయిపోయినాక వారం 10 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ పోయేసరికల్లా చేయి పట్టుకొని ఆలేజ్ చూసిందట. చూసి అమ్మని కంగ్రాట్స్ అని చెప్పిందట. అమ్మని కొడుక ఏమైందమ్మా అంటే, నువ్వు నెల తప్పినావమ్మ, నీకు గర్భం దాల్చినావు, నువ్వు ఇక డోగలేదు, నీకు 12 బిడ్డ పుడుతుంది, ఏం డోగలేదు, మంచిగా మందు గోళీలు వేసుకొని ఆహారం మంచిగా తిను అని చెప్పిందట. ఇక దంపతుల సంతోషం మామూలుగా ఉండదు కదా. వచ్చిరు ఇక నెల నింతనే 9 నెలలు అయిపోయి మంచి 12 మగబిడ్డకు జన్మనిచ్చిందట. 12 మగబిడ్డకు జన్మనిచ్చాగానే ఇక ఇంటి లాదులు మామూలు సంతోషం ఉంటుందా? అబ్బా ముక్కు చూడు మొత్తం అయ్య లెక్కనే ఉంది, చెవులు చూడు మొత్తం తాత లెక్కనే ఉన్నాయి, ఆహా ఎంత మంచిగా ఉన్నాడు చూడు పిల్లగాడు అని మురుస్తారు కదా. ఓ గట్టినే మురిసిరంట వాళ్ళు కూడా. ఇక ఆడంగిడంగా 2-3 నెలలు అయిపోయినాక పిల్లగానికి గట్టినే దగ్గులు సర్ది తుమ్ములు తుసుకులు అవుతుంటాయి కదా. ఏమో పొరగానికి ఊరిక సర్ది అవుతుంది, దగ్గర తుమ్ములు అవుతుంది, ఏమైందని దవాఖాన కొనవోను రాను అప్పటి మందం బాగుంటున్నాడు, తర్వాత ఖరాబ్ అవుతున్నాడు పొరగాడు. అసలు ఏం కావచ్చు ఈ కథగానికి, అరే చూస్తేనే పొరగాడు ముద్దనే ఉన్నాడు, పాడై గిట్ట అయిపోయినేమనుకొని ఇక మొత్తం తిరగని దవాఖాన లేదంట. ఇక ఆయన దవాఖాన ఒక అడుగు పోయేసరికల్లా ఆయన చిన్నపాటి మొత్తం పరీక్షలు చేసినట. పరీక్షలు చేసేసరికల్లా పిల్లగానికి క్యాన్సర్ అని తేలిందట. క్యాన్సర్ అని తేలంగానే ఈ తల్లిదండ్రులకు జారట్లా పడ్డాయి పాడై. ఇక చూడు, అరే క్యాన్సర్ అట్టెట్ వస్తుంది, నా ఇంటి లాదులకు నా పిల్లాది మేరకు తరతరాల నుంచి వస్తున్నాం, మేము మంచి బతున్నాం, కానీ ఏ ఒక్కరికి క్యాన్సర్ లేదు, మరి పొరగానికి ఎడంగా వచ్చింది క్యాన్సర్ అని వాళ్ళకి డౌట్ వచ్చిందట. డౌట్ వస్తుంది కదా ఎవరికైనా, అరే ఎవరికి లేకపోయా పాడే, మరి నిన్న మనం పుట్టిన పొరగానికి గీనికి ఇంత క్యాన్సర్ గీ రోగం ఎట్టొచ్చిందని వాళ్ళు డౌట్ తోటి చిన్నగా డాక్టర్లు అడిగిరట. అడిగితే అట్టెట్టుంటుందే మరి ఏమో వచ్చింది, మరి లేదు మా వంశంలో ఎవరికి లేదు, ఈయన మళ్ళీ టెస్ట్ చేయరంటే ఇట కాదు అట్ట కాదు అనుకొని ఆ పొరగానికి DNA పరీక్ష చేసిరట. DNA పరీక్ష అయ్యాక ఇక తల్లిదండ్రులు మొత్తం DNA పరీక్ష మొత్తం టగడగా చూస్తున్నారట. DNA ఏంది రిపోర్ట్ రానే వచ్చిందట. వస్తారకల్లా ఈయనది కాదంట, ఆ పొరగానులు అయ్యేది కాదంట వీర్యం. అసలు సంగతి ఎక్కడ అని చూస్తారకల్లా ఎక్కడెక్కడ పోయారు మీరు ఏం కథ అని అంటే, ఇక పోయి పలానా దవాఖాన చూపించుకున్నామని అంటే ఆ డాక్టర్ అమ్మ చేసిన పుచ్చం ఇదంతా. ఎవరో వీర్యం పాడైంది, ఆ ఎవరిదో వీర్యం తెచ్చిరు, ఆమెకి ఎక్కిచ్చిరు.
ఆమెకి ఎక్కియంగానే ఆమె గర్భం దాల్చింది, పోరగాడు పుట్టిండు. కానీ ఆ వీరం ఇచ్చిన వాళ్ళ వంశంలో మరి అనుకుందో ఆ వంశంలో ఓనుకుందో పాడైపోయిన క్యాన్సర్ రోగం పాడై ఉందంట. ఆ క్యాన్సర్ రోగం ఈ పోరగానికి వచ్చింది. తుమ్మ చెట్టుకు తుమ్మ మొక్కలు పోతాయి, తుసి మొక్కలు పుడతాయి లేనన్నా. గట్టిన తుమ్మ మొక్కకు తుమ్మ చెట్టుకు తుమ్మ మొక్క ములిచినట్టు గా పొరగానికి ఆ క్యాన్సర్ ఉన్నోనికి పుట్టిన పోరగాడు ఆ పోరగాడు. ఈ అయ్యమ్మనేమో పాడైపో నినమన్న దాకా అయ్యో ముక్కు నాలెక్కుంది, మూతి నాలెక్కుంది, కళ్ళు నాలెక్కున్నాయి, ముడ్డి నాలెక్కుంది గిట్ట అనుకొని వాళ్ళు మురిసిరి. అసలు చూస్తారా కల్లా సరికి ఇక్కడిది కాదంట, అది ఎక్కడిదోనంట పాడైపోను. ఇక చూడిపోయి వాళ్ళు పోలీసులను ఆశ్రమిస్తే అసలు సంగతి చూస్తే ఆమె దగ్గర పోయే కేసులు మొత్తం కిసోడి వేరంట. ఇక పట్టణంలో బసగా తిరుగుతుంటారు కదా పొరగాళ్ళు. ఈ మధ్యలో బ్లడ్ బ్యాంకులు పెట్టినట్టు వీర్యం బ్యాంకులు కూడా పెట్టినట్టు అక్కడక్కడ. మరి ఓన్ వీర్యం పాడైందో ఏం కాతనో ఎటు చేసిరో ఆ అమ్మాయి గర్భంలోకి ఇస్తే పోరగాడు పుడితే అసలు సంగతి బయటకు వచ్చింది. ఈమె మొత్తం గయ్యే పనులంట. దయచేసి వామ్మలారా వాయ్యలారా ఎవరన్నా గిసోంటి దొంగట్లంగా డాక్టర్ల కాడికి పోయే ఉపాయం చేయకూరి ఉత్తపుణ్యానికి పోయినాక ఇక చూడు క్యాన్సర్ రోగం వస్తారు కల్లా బొచ్చడి పాయలు పెట్టిరంట. బొచ్చడి పాయలు పెట్టి చివరికి వస్తారు కల్లా ఆ బిడ్డే వాళ్ళ బిడ్డ కాదని తెలిసింది. ఆ తర్వాత ఇక తల్లిదండ్రులు పరిచయంలో కూర్చురంట. ఎంత పని ఆయరా నాయన, ఇన్నేళ్ళకు ఒక కాన్పు అందింది, కాన్పందాక అందాక కాన్పంతే ఈ కాన్పు పాడైపోను, ఇది ఎవందో పాడైపోను, ఎక్కడిదో కథ పాడుగాను, ఎవందో పాపం ఎవందో గండం తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకుంటే ఈ పాపం నాకు వద్దా, ఇక ఇప్పుడు వద్దంటారు. ఇక ఏం చేస్తారు, ఇక పొయ్యిరు కాబట్టి సాధ కూడా తప్పుతుంది. కానీ క్యాన్సర్ రోగంతో పోరగాడు పుట్టిండట. గసోటి మోసాలు జరుగుతున్నాయి, జర జాగ్రత్తగా ఉంటున్నారు ప్రజలారా. ఉంటా ఇక సికింద్రాబాద్లో జరిగింది సృష్టి పేరు మాత్రం బల బ్రహ్మాండంగా పెట్టి సృష్టిని అంతం చేస్తాను జరిగింది ఈ డాక్టర్ అమ్మ నమ్రత.